విక్టరీ వెంకటేష్ నటించిన ఆల్ టైమ్ క్లాసిక్ ఎంటర్టైనర్ 'నువ్వు నాకు నచ్చావు' మూవీ జనవరి 1న న్యూ ఇయర్ కానుకగా రిలీజ్ అవుతోంది. విజయ్ భాస్కర్ దర్శకత్వంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ రచయితగా తెరకెక్కిన ఈ చిత్రం సంచలన విజయం అందుకోవడమే కాదు, రిలీజ్ అయి దాదాపు 25 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ టీవీల్లో తెలుగు ప్రేక్షకులను నవ్విస్తూనే ఉంది. ఈ సినిమా రిలీజ్ అవుతున్న సందర్భంలో కొన్ని ఆసక్తికర విషయాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అయితే 'నువ్వే కావాలి' సినిమా విజయం తర్వాత స్రవంతి రవికిషోర్ నిర్మాతగా, విజయ్ భాస్కర్ దర్శకుడిగా, త్రివిక్రమ్ రచయితగా మరో సినిమా ఓకే అయింది. 'నువ్వు నాకు నచ్చావు' కథని త్రివిక్రమ్ స్రవంతి రవికిషోర్‌కి వినిపించారు. అయితే ఈ సినిమాలో కూడా తరుణ్‌నే హీరోగా అనుకున్నారు. కానీ కామెడీ, ఎమోషనల్ డోస్ ఎక్కువగా ఉండే సీన్‌లు ఉండడంతో మరో హీరోతో ప్రయత్నిద్దామనుకున్నారు. అయితే ఆ టైంలో వెంకటేష్ డేట్స్ ఉండడంతో హీరోగా వెంకీ ఫిక్స్ అయ్యారు. అయితే హీరోయిన్ పాత్ర కోసం ముందుగా త్రిష, గజాల లాంటి హీరోయిన్లని అనుకున్నారట. కానీ వాళ్ళు ఈ కథకి సెట్ కారని భావించారు. అయితే అదే సమయంలో ఆర్తి అగర్వాల్ హిందీలో ఓ చిత్రంలో నటించింది. కొత్తమ్మాయి అయితే ఈ సినిమాకి బావుంటుందని ఆర్తి అగర్వాల్‌ని ఫిక్స్ చేశారు. 'నువ్వు నాకు నచ్చావు' చిత్రం ఆర్తి అగర్వాల్‌కి తెలుగులో డెబ్యూ మూవీ. ఆర్తి ఎంట్రీ ఇవ్వడంతో త్రిష, గజాల లాంటి వారికి ఛాన్స్ మిస్ అయింది. ముందుగా కథ అనుకున్నప్పుడు చిత్ర యూనిట్ ఆలోచనల్లో ప్రకాష్ రాజ్ కూడా లేరు. హీరోయిన్ ఫాదర్ క్యారెక్టర్ కోసం ముందుగా నాజర్‌ని అనుకున్నారు. స్రవంతి రవికిషోర్ మాత్రం ప్రకాష్ రాజ్ అయితే బావుంటుందని భావించారట. చివరికి ఆయన నిర్ణయమే ఫైనల్ అయింది. బ్రహ్మానందం పాత్ర అసలు కథలోనే లేదు. వాటర్ వరల్డ్ సన్నివేశాల్లో బ్రహ్మానందం లాంటి కమెడియన్ ఉండాలి అనేది విక్టరీ వెంకటేష్ ఆలోచన. ఆ విధంగా బ్రహ్మానందం ఈ చిత్రంలో జాయిన్ అయ్యారు. వీరందరితో పాటు ఫ్లోరా షైని, సునీల్, ఎంఎస్ నారాయణ సన్నివేశాలు కూడా సినిమాలో హైలైట్ గా నిలిచాయి.